సరదాగా ఫ్యామిలీతో ట్రిప్ వెళ్దాం అనుకుంటే వర్షం మాత్రం నాన్ స్టాప్‌గా పడతానే ఉంది. అయినా సరే ట్రైన్ ఎక్కి హుబ్లీ దాకా అయితే వచ్చేసాము. ఎక్కడికి వెళ్ళినా మనం స్నాప్ పెట్టకుండా అయితే అసలు ఉండలేము. ఎందుకంటే స్నాప్ స్ట్రీక్ పోతుంది కాబట్టి. ఇంకా హుబ్లీ నుంచి కడూరుకి వెళ్ళే ట్రైన్ ఎక్కడుందో కనుక్కుందామని బాబాయ్‌ని అడిగితే ఇంకా 1 అవర్ పడుతుందన్నారు. ఈ 1 అవర్ ఏం చేయాలో తెలియక బయటికెళ్ళి అలా వేడి వేడి టీ తాగుదాం అనుకున్నాము. మా దరిద్రం ఏందంటే ఇక్కడ కూడా వర్షం పడతానే ఉంది. అయినా సరే మా కోసం మా రఫీ బావ రెయిన్ కోట్ ఏసుకొని మరీ వచ్చాడు. అట్లుంటది మనతో ఫ్రెండ్‌షిప్ అంటే. అబ్బో! ఇంక మేమందరం టీ కోసం ముసేలిన్ బోట్‌లాగా ఫాస్ట్‌గా వెళ్తుంటే మా అన్న మాత్రం మెగాస్టార్‌లాగా స్లోగా వస్తున్నాడు. చివరకు టీ షాప్‌కయితే వచ్చేసాము. ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి నేను గూడా వీళ్ళతో పాటు తప్పక టీ తాగాల్సొస్తుంది. అదే ఫ్రెండ్స్‌తో వచ్చుంటే గనక అంటే యెస్. ట్రైన్‌కి టైం అవుతుందని మళ్ళీ స్టేషన్‌కయితే స్టార్ట్ అయిపోయాము. ఈ గ్యాప్‌లో మా బ్రదర్స్ ఇద్దరు డీప్‌గా డిస్కస్ చేస్తున్నారు దేని గురించో. నాకైతే అసలేం చెప్పట్లేదు. ఇంక స్టేషన్‌కయితే వచ్చేసాము. వీడియో తీస్తున్నామని తెలిసి పెదాడిలో రజనీకాంత్‌లాగా మా బాబాయ్ కండువా అయితే ఎగరేస్తున్నారు. ఇంకా ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్తుంటే లైఫ్‌లో ఎక్కడికో వెళ్తుంటే అనిపిస్తుంది. కానీ మనం ఎక్కడికి వెళ్ళం. ఇక్కడే ఉంటాం. మీకు గూడా ఇలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. మా లక్ ఏంటంటే వెళ్ళిన 5 మినిట్స్‌కి ట్రైన్ వచ్చేసింది. ఇంక ట్రైన్‌లో ప్లేసుల కోసం చిన్నపాటి యుద్ధమే చేశాము. అసలెక్కడికి వెళ్తున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వెళ్ళే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.